ముస్లిం రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముస్లిం రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో పోరాడింది బీఆర్ఎస్ఏనని, బీసీల కోసం గలం విప్పింది తామేనని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే సీఎం పదవి పోతుందని భయం పట్టుకుందనే తెలిపారు అన్నట్టు తెలిసింది. రేవంత్ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. అయితే తిట్టు లేదంటే ఓటు అన్నట్లుగా సీఎం రేవంత్ విధానం ఉందని మండిపడ్డారు హరీష్ రావు. తన పాలనకు రెఫరెండంగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు భయంతో సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన 6 గ్యారంటీల గురించి మాట్లాడతలేడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల గురించి మాట్లాడతలేడు. ఆయన 4.5 ఏళ్ల పాలన గురించి మాట్లాడతలేడు. ఆయన 4.5 నెలల పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఈ ప్రజలకు దక్కిందేమన్నా ఉందంటే, ఆయన పాలనను ఒక్క మాటలో చెప్పాలంటే అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఒట్లు. ఇది తప్ప ఏమన్నా ఉన్నదా? అయితే తిట్లు లేదంటే దేవుడి మీద ఒట్లు. ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రజల్ని మరోసారి మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? ఆల్రెడీ బాండ్ పేపర్ల గారెడ్ అయిపోయింది. ఒకసారి బాండ్ పేపర్లను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి బాండ్ పేపర్ల నాటకం నడవదని ఇప్పుడు దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో త్రాగునీటి సమస్య పరిష్కారం చేసిండ్రు, విద్యుత్ సమస్య పరిష్కారం చేసిండ్రు, సాగునీటి రంగంలో మంచి అభివృద్ధిని సాధించారు, పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తెచ్చారు. మరి అలాంటి పార్టీని ఇలా నిలబెట్టాల్సినటువంటి బాధ్యత, మళ్లీ గెలిపించాల్సినటువంటి బాధ్యత కరీంనగర్ గాని ఈ రాష్ట్రంలో మేధావులందరి మీద కూడా ఉంది. మీరందరూ కూడా ఆలోచించండి. ఈరోజు ఈ దేశ రాజకీయాలు, ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఎజెండా పక్కకు పోయింది, కేవలం సెంటిమెంట్ ఎజెండాను ముందుకు తెస్తా ఉన్నారు. ప్రజలు ఈ దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలకేం చేస్తాయో చెప్పాలి, ప్రజల ఎజెండా మీద చర్చ జరగాలి. కానీ వీళ్ళు ప్రజల ఎజెండాను పక్కకు పెట్టి ఓటమి భయంతో రకరకాలుగా కుట్రలు చేస్తా ఉన్నారు. ఆయన ఈ ఎన్నికలు తన పాలన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.